వెల్కమ్ టు 108. గత కొంతకాలంగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలును కురిపించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో రజాకార్ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే తెలుగులో విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ ను విడుదల చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత గాథలతో పాటు చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా పలు చిత్రాలు వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన చిత్రం రజాకార్ 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ దేశాన్ని భారత్, పాకిస్తాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి మనకు స్వాతంత్రం ఇచ్చారు. అప్పటికే దేశంలో 500కు పైగా స్వాతంత్ర్య సంస్థలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా భారత్ లో కానీ పాకిస్తాన్ లో కానీ లేదా విడిగా ఉండొచ్చని ప్రకటన చేసింది. ఇక దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత చాకచక్యంతో దేశంలో 500కు పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేశారు. కానీ దేశంలో కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ సంస్థలు మన దేశంలో విలీనం కాకుండా మొండికేశాయి. కానీ స్వాతంత్రం వచ్చాక కొన్ని రోజులకే కాశ్మీర్ పై పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు కాశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేశారు. ఆ తర్వాత జూనాగఢ్ కూడా భారత్ లో విలీనమైంది. కానీ హైదరాబాద్ ను పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ ను పాకిస్తాన్ లో విలీనం చేస్తానని ప్రకటన చేశారు. అంతేకాదు తన సంస్థల్లో మెజారిటీ ప్రజలుగా ఉన్న హిందువులపై నిజాం కాసిం రజ్విన్ నేతృత్వంలో రజాకార్ పేరుతో ఒక ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేశారు. వారు ఏ విధంగా ఇక్కడ ప్రజలను హింసించారు, ఇక్కడ ప్రజలు నిజాం ప్రైవేటు సైన్యంపై ఏ రకంగా తిరుగుబాటు చేశారు, అక్కడ జరుగుతున్న ఆగడాలను తెలుసుకున్న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ విముక్తి కోసం ఆపరేషన్ పోలో నిర్వహించారు. నిజాం సైన్యం వారిని ఎదుర్కొంటామని మేకపోతూ గాంభీర్యము ప్రదర్శించారు. కానీ తీరా సైన్యము హైదరాబాద్ పరిసరాల్లో ప్రవేశించేసరికి లొంగిపోయారు. అటు నిజాం కూడా 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు రేడియోలో ప్రకటించారు. ఇలా హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందింది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రజలు ఎలా పోరాటం చేశారు, రజాకార్ల ఆగడాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాను మార్చ్ 1న పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, అనసూయ, ఇంద్రజ, మకరందన్ దేశపాండే నటించారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ అంటే తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. మొత్తంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన 17 నెలలకు హైదరాబాద్ కు స్వాతంత్రం వచ్చింది. ఇక నిజాం వ్యతిరేకత పోరాటంలో హిందువులతో పాటు తురేబాస్ ఖాన్, షోయబుల్లా ఖాన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరి చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన రజాకార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.